నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబుని కలిసిన టీటీడీ ఈవో శ్యామలరావు శ్రీవారి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత నెయ్యి కల్తీపై వివరణ తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్య కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో అనేక విజయాలు సాధించాం జగన్ది స్కామ్ల ప్రభుత్వమని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత స్వచ్ఛతా హీ సేవ సైకిల్ ర్యాలీలో కలెక్టర్ నాగలక్ష్మి తిరుమలలో అక్టోబర్ 4 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది. ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, వేద పండితులు ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వేద పండితులు ముఖ్యమంత్రికి అందజేశారు. తిరుమల లడ్డూ అపవిత్రం కావటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అపచారాన్ని సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అన్నారు. నంబూరులోని దశావతారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రం కావటం పట్ల కలత చెందిన ఆయన ఈ దీక్షకు పూనుకున్నారు. 11వ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని జరిగిన అపరాధానికి క్షమించాలని స్వామిని వేడుకొనున్నారు. గత ప్రభుత్వంలో ఆలయాలు అపవిత్రమయ్యాయని, రథాలు తగలబెట్టారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ప్రతి భక్తుడు పరమ పవిత్రంగా భావిస్తారని, అలాంటి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేస్తే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుందని నిలదీశారు. అప్పటి ఈవో ధర్మారెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డిలను జగన్ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అన్న పవన్ కళ్యాణ్ ఏ మతంపై దాడి జరిగినా ఇలానే స్పందిస్తానని చెప్పారు. ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వారి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగ్గా లేవు, ప్రసాదం నాణ్యత పోయింది. ముఖ్యంగా తిరుపతి లడ్డు ప్రసాదాన్ని మహాప్రసాదం శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు టీటీడీ చైర్మన్గా, టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తూ ఉంది? ఈ టీటీడీ బోర్డుని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరందరూ మీ అందరికీ బాధ్యత ఉంది. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అనేక విజయాలు సాధించామని మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు చేసిన అక్రమాలు, అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు. తమది పరదాల ప్రభుత్వం కాదని, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వమని చెప్పారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. 100 రోజుల వైసీపీ పాలన, కూటమి పాలనపై చర్చకు సిద్ధమా అని ఉండవల్లి శ్రీదేవి సవాల్ చేశారు.
ఈ యొక్క 100 రోజుల పాలనలో 3 నెలల్లో జగన్ గారు చేసింది 250 రూపాయలు పెన్షన్ పెంచడం తప్పితే చేసింది శూన్యం. ఆయన చెప్పే మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం గడప దాటవు. ఎప్పుడు కూడా ఒకే మాట అంటుంటారు, మనది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని. మరి మీరు చేసిందేంటి? ఈరోజు ఈ యొక్క చిట్టా ఉంది. 6 నెలల్లో మీరేం చేశారు? రాజన్న బడి అని, రైతు భరోసా అని, తర్వాత రైతు దినోత్సవం అని రకరకాల వాగ్దానాలు చేశారు. కానీ చేసింది మాత్రం శూన్యం. మీరు ఇచ్చిందల్లా పెన్షన్ 250 రూపాయలు మాత్రమే. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో సైక్లోథాన్ జరిగింది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమైన సైక్లోథాన్లో కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, డిప్యూటీ మేయర్ సజీలా, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటారో అలాగే పబ్లిక్ ప్లేస్లను కూడా క్లీన్గా ఉంచాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో సైక్లోథాన్ జరిగింది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన సైక్లోథాన్లో కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, డిప్యూటీ మేయర్ సజీలా, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 17 నుంచి ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మనము ఇవాళ గుంటూరు కార్పొరేషన్ పరిధిలో సైకిల్ ర్యాలీ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. మనకి జిల్లాలో 17వ తారీఖు నుంచి కూడా ఈ యాక్టివిటీస్ అనేది అన్ని పంచాయత్స్లోనూ, మున్సిపాలిటీస్, యూఎల్బీస్లో కూడా అన్ని చోట్ల స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకి ప్రతిరోజు కూడా ఒక మెగా క్లెన్లీనెస్ డ్రైవ్తో పాటు అందరు వర్కర్స్ని ప్లస్ ప్రజల్ని అనుసంధానం చేసేలాగా వేరియస్ యాక్టివిటీస్ అనేది టేకప్ చేస్తూ ఉన్నాము. కమ్యూనిటీ కూడా, ఎందుకంటే స్వచ్ఛత అనేది, క్లెన్లీనెస్ అనేది ఒకరు మెయింటైన్ చేసేది కాదు, అందరు కూడా కలిసి చేస్తే మాత్రమే, ఎందుకంటే నిరంతరంగా చేయాలి కాబట్టి అందరూ కూడా కలిసి దాన్ని ఒక హ్యాబిట్ లాగా చేస్తే మాత్రమే జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరికీ కూడా అవగాహన ఇవ్వడము, దాంతోపాటు వాళ్ళ పార్టిసిపేషన్ సపోర్ట్ కూడా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. సో అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటున్నాం. స్వచ్ఛత సంబంధించినది సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. కలెక్టర్ మ్యామ్ చెప్పినట్టు మన సెప్టెంబర్ 17 నుంచి కూడా ఇది జరుగుతుంది. సో ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో అంటే సైకిల్ ర్యాలీ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వచ్ఛత పైన ఒక అవేర్నెస్ రావాలి. అందరికి కూడా అంటే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది బెటర్గా ఉందంటే స్వచ్ఛత అనేది ఇంకా బెటర్గా ఉన్నాయనే ఉద్దేశంతో పాటు ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే టు మేక్ అవేర్నెస్, టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ అండ్ వేరియస్ అసోసియేషన్స్. ఇది అనేది మోటో. అవేర్నెస్ అంటే పరిశుభ్రత విషయంలో మరి ప్రజలందరూ కూడా అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనం కొన్ని మంచి యాక్టివిటీస్, ప్లాంటేషన్ యాక్టివిటీస్ కానీ, తర్వాత గార్బేజ్ లిఫ్టింగ్ కానీ, నెక్స్ట్ హెల్త్ క్యాంప్స్, ముఖ్యంగా వర్కర్స్కి మెగా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్లో ఇన్వాల్వ్ చేయడం, ఎక్కడన్నా లెఫ్ట్ ఓవర్ కేసెస్ ఉంటే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కల్పించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఎత్తున హ్యూమన్ చైన్ ఒకటి, అలాగే లాస్ట్ డే ఇక్కడ పెరేడ్ గ్రౌండ్లోనే ఒక మంచి గ్యాదరింగ్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షులుగా చిలుక విజయ్ కుమార్ నియమితులైన సందర్భంగా లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. అధ్యక్షుడిగా శ్రీ చిలక విజయ్ కుమార్ గారు బాధ్యతలు చేపట్టబడినటువంటి రోజున మరి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఇక్కడి నుంచి ర్యాలీగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు వెళ్ళేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఉషారాణి గారు, అనేక మంది కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్య ఉద్దేశం షర్మిలారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఒక కొత్త వరవడి యువకులకి అవకాశం కల్పించాలి. యువకుల ద్వారాగా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాజధాని అమరావతి రైతుల బకాయిలు చెల్లింపుకు చర్యలు తీసుకోవడం హర్షణీయమని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షులు మాదాల శ్రీనివాస్ అన్నారు. గుంటూరులో అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు మీడియాతో మాట్లాడారు. రాజధానికి భూములిచ్చిన అసైన్డ్ రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని జేఏసీ అధ్యక్షులు మాదాల శ్రీనివాస్ అన్నారు. న్యాయపరమైన చిక్కుల నుంచి రైతులకు ఉపశమనం కల్పించాలని కోరారు. అమరావతి రైతులపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని అన్నారు. నవంబర్లో రాజధాని ఉద్యమానికి సహకరించిన వారిని గౌరవించేందుకు సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సిఆర్డీఏ కార్యాలయాన్ని రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సుప్రీంకోర్టులో ఈ అమరావతి అదేవిధంగా పాత రోజుల్లో వేసిన 3 క్యాపిటల్ బిల్స్ మిగిలిన అంశాలు పెండింగ్ ఉంది. ఎందుకంటే హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పిచ్చింది, ప్రభుత్వం చట్టబద్ధత లేదని ఇచ్చింది. దాని మీద గత ప్రభుత్వం వేసిన అప్పీలు విత్డ్రా చేసుకోవాలి. సిఆర్డీ ఆఫీస్ విజయవాడలో పాత ఉడా ఆఫీసులో ఉంది. మందడంలో శాశ్వత కార్యాలయ నిర్మాణం జరిగింది. కనీసం దసరాకి ఆ కార్యాలయాన్ని ఎక్కడికి మార్చి అక్కడ అదేవిధంగా తొళ్ళూరులో ఉన్న సిఆర్డీఏ కార్యాలయం వీటి ద్వారా ప్రజల వద్దకు ప్రభుత్వం అనేలాగా సిఆర్డీఏ వారు ప్రజల వద్దకు వచ్చే కార్యక్రమము వీలెంత త్వరగా జరగాలని సిఆర్డీఏ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, సూచన ఇస్తాం. పోరాటం 1600 రోజుల పైన చేశాం. ముగింపు సమావేశం పెట్టి అది అభినందన పునర్నిర్మాణ కార్యక్రమం సభ పెట్టారు. మాకు ఎంతో సహకరించిన అనేక మంది పెద్దలు, పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, న్యాయ కోవిదులు వీరందరినీ మేము గౌరవించి మా యొక్క సత్కారం చేయాలని అనుకున్నాం. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. నిరుద్యోగ యువతీ యువకులు భారీగా పాల్గొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు భారీగా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పట్టణంలోని ప్రజావేదిక నందు యువతీ యువకులకు మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఆయన యువగలం సందర్భంగా ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశం ఉన్నంత వరకు నిరుద్యోగ యువతకి అవకాశం కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతోనే మెగా డిఎస్సి ఏర్పాటు చేయడం, దగ్గర 16,500 మందికి. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ఆధ్వర్యంలో నేషనల్ బిల్డర్స్ అవార్డు కార్యక్రమం జరిగింది. ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ప్రతినిధులు అన్నారు. ప్రతి ఏడు సెప్టెంబర్లో ప్రతిభ కనబర్చిన టీచర్లను అవార్డులతో సత్కరిస్తున్నట్లు వివరించారు. ఆధ్వర్యంలో నేషన్ బిల్డర్ అవార్డ్స్ ప్రతిభ కలిగిన టీచర్స్కి ఉపాధ్యాయులకు ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా రమాదేవి గారు, శైలజ రాణి గారు, అబ్దుల్ షాజీర్ గారు, రాజ్యలక్ష్మి గారు, నాగలక్ష్మి గారు, రమాదేవి గారు 6 ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేసి వివిధ గ్రామాల్లో చేసే గవర్నమెంట్ టీచర్స్ని ఈ అవార్డ్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. వారు అరండలపేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది.
ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ కుమార్ పాల్గొని మతిమరుపు, మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం ఎలా అనే అంశాలపై అవగాహన కల్పించారు. వయసు పైపడే కొద్దీ అల్జీమర్స్ వ్యాధితో జ్ఞాపక శక్తి తగ్గుతుందని చెప్పారు. ఈ వ్యాధి వచ్చిన వారి పట్ల వారి కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. 2003 సంవత్సరం నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల ప్రకారం ఈ సెప్టెంబర్ 21 ప్రపంచ ఆల్జీమర్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. ఈసారి నో యువర్ డిమెన్షియా, నో యువర్ ఆల్జీమర్స్, అంటే జ్ఞాపక శక్తికి సంబంధించిన తక్కువ పోవటం, మతిమరుపు గురించి తెలుసుకోండి, దాంట్లో ఆల్జీమర్స్ వ్యాధి గురించి తెలుసుకోండి అని ఇవాళ ఈ సంవత్సరం థీమ్. అది ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ సభలు అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే జ్ఞాపక శక్తి పోవటంలో అనేక కారణాలు ఉండొచ్చు. మెదడుకి సంబంధించి స్ట్రోక్ రావచ్చు, లేకపోతే రక్త ప్రసరణ తగ్గచ్చు, రక్తస్రావం జరగచ్చు, లేదా మెదడులో గడ్డ ఉండొచ్చు. ఇవన్నీ కొన్ని వేరే చిన్న చిన్న కారణాలు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెరటి తోట, మిద్దె తోటల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. బృందావన్ గార్డెన్స్ లోని బాలాజీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ చైర్మన్ మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్ లో మొక్కల పెంపకం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు సలహాలు, సూచనలు చేశారు. మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. మిద్దెల మీద అక్కడక్కడ పూల మొక్కలు సాగు చేసుకునేవాళ్ళు, గులాబీ, కనకాంబరం, మల్లె ఇలా పండించుకునేవాళ్ళు. వాళ్ళు ఆ స్త్రీల ప్రయత్నాన్ని తీసుకుని మా పూర్వుల లేదా మనందరి పూర్వుల సేంద్రియ వ్యవసాయ ప్రయత్నాన్ని జ్ఞాపకం తెచ్చుకొని మిద్దె తోట సాగు చేయవచ్చు అని నేను నిర్ణయించుకోండి. అంచేత ఆ స్త్రీలకు కానీ ఆ పూర్వులకు కానీ వాళ్ళను జ్ఞాపకం తెచ్చుకుంటూ నేను 2010లో హైదరాబాద్లో మిద్దె తోట ప్రారంభం చేసుకున్నాను. సొంత ఇల్లు కట్టుకున్నాను, వెంటనే మిద్దె తోట ప్రారంభం చేసుకున్నాను. మిద్దె తోట ప్రారంభించాలనుకునే వాళ్ళకు సహజంగానే 2 అనుమానాలు వస్తాయి. ఒక అనుమానం ఏమిటంటే మిద్దె మీద అంత బరువు పెట్టవచ్చునా అని అనుమానం వస్తుంది. రెండో అనుమానం ఏమిటంటే తేమ వల్లగా, ఉరుపు వల్లగా, కురవడం వల్ల ఏమైనా అలాంటి సమస్యలు వస్తాయా అని అదొకటి వస్తుంది. ఏపీ మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పాతగుంటూరులోని సిఐటియు కార్యాలయంలో జరిగింది. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, జీతాలు సకాలంలో అందక కార్మికులు అప్పులపాలు అయ్యే దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రధానంగా ఈరోజు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రాజకీయ వేధింపులకి గురవుతున్న పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది. అక్రమంగా తొలగించడం ఒక ఆనవాయితీగా ఈరోజు టీడీపీ చేస్తుంది. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ఏ వర్కర్ని తొలగించొద్దని చెప్పేసి పైకి మాత్రం మాటలు చెప్తున్నారు, కానీ ఆచరణలో నిరంతరం భయపడుతూ పనిచేయాల్సిన పరిస్థితి ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు అనుభవిస్తున్నారు. రెండోది, గత 6 నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల అప్పులు పాలై అనేక ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితి ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్నారు. మూడోది, మేము మంచి పోషకాహారం అందించాలని చెప్పేసి చెప్తున్నారు. దానికి మధ్యాహ్న భోజన కార్మికులు అందించడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ దానికి ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించట్లేదు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి తేవాలని చెప్పేసి మేము మధ్యాహ్న భోజన పథకం యూనియన్ సిఐటియుగా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. రోజుకి 100 రూపాయల చొప్పున ఈ జీతం తీసుకొని 100 రూపాయలకి కుక్ అంటే చాలా కష్టంగా ఉంటుంది. మరి 100 రూపాయలు తీసుకోనంటే మామూలుగా గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా అయితే రోజుకు 300 రూపాయలు కూలి ఇస్తున్నారు. కనీసం మాకు ఆ కూలి కూడా ఇవ్వట్లేదు. మరి ఆ కూలి కూడా ఇవ్వకుండా మరి ఈ మధ్యాహ్న భోజనాన్ని అమలు జరపాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మరి ఎన్ని రోజుల నుంచి ఎన్నిసార్లు కూడా మేము ఎన్ని ధర్నాలు చేసినా కూడా మా గురించి ప్రభుత్వం అయితే మాత్రం పట్టించుకోవటం లేదు. కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా చిలకా విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వర్రావు, మస్తాన్ వలీ, ఉషారాణి, ఇంతియాజ్, సునీల్ తదితర నాయకులు పాల్గొని విజయ్ కుమార్ ను అభినందించారు. జిల్లాలో పార్టీ బలోపేతంకు తన వంతు కృషి చేస్తానని విజయ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. పార్టీని నమ్ముకున్న వారికి
గుర్తింపు లభిస్తుందనటానికి తానే నిదర్శనమని చెప్పారు. తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో 20 సంవత్సరాల క్రితం ఒక గ్రామ నాయకుడిగా మొదలైనటువంటి నా ఈ ప్రస్థానానికి అడుగడుగున ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నాకు సహకరించి ముందుకు నడిపించారు. అలాగే భవిష్యత్తులో కూడా నాకు పూర్తిగా అండదండలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బలపరిచి ముందుకు తీసుకొచ్చి అధికారం దిశగా తీసుకుపోయే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గుంటూరు పార్లమెంటు ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పాలసీ మీరు చూసినట్లయితే బడుగు బలహీన వర్గాలకి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మీరు వింటూ ఉన్నారు, రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు మన దేశంలోనే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు 82% నుంచి 90% వరకు ఉన్న వాళ్ళకి తగిన ప్రాధాన్యత మరి అన్ని విధాలుగా ఉండాలి, అందులో రాజకీయంగా కూడా వాళ్ళకి అన్ని విధాలుగా ప్రాధాన్యత ఉండాలనేది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న కృషి. మరి దాన్ని చాలా గట్టిగా మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడటం జరుగుతుంది. మరి విజయ్ కుమార్ గారు యువకులు కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో విధేయతతో ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు. మరి నేను చాలా గర్వంగా కూడా చెప్తున్నాను, రాబో రోజుల్లో విజయ్ కుమార్ గారి అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోసం డిమాండ్ చేస్తూ ఈ నెల 30న ఆందోళన జరగనుంది. విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు జరిగే ప్రదర్శన ధర్నాలో గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొనాలని సిఐటియు నేత శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గ్రెయిన్ అంబాసిడర్లకు కనీస వేతనం అమలు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30వ తేదీ సోమవారం ఉదయం వెంకటేశ్వర రెడ్డి మందిరం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు మహా ప్రదర్శన, అనంతరం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్ సమస్యల పరిష్కారానికి అధిక సంఖ్యలో వచ్చి జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుచున్నాం. రాష్ట్రంలో దాదాపు 27,000 మంది ఈ పంచాయతీ కార్మికులు ఉన్నారు. వీళ్ళల్లో రకరకాల జీతాలు తీసుకుంటూ ఉన్నారు. పర్మనెంట్గా ఒక జీతం అంటే ఈ రోజుకి లేదు. ముఖ్యంగా గ్రీన్ అంబాసిడర్లకి 6,000 గత 6 సంవత్సరాల నుంచి అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. 50 ఫైనాన్స్ కింద వాళ్ళకి 6,000 ప్లస్ 4,000 రూపాయలు పంచాయతీ నిధుల నుంచి ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా, అధికారులు ఆదేశాలు ఇచ్చినా చాలా పంచాయతీల్లో ఇది అమలు కావటం. పొగాకు బోర్డు పెన్షనర్ల అసోసియేషన్ 7వ సర్వసభ్య సమావేశం గుంటూరులోని పొగాకు బోర్డు రైతు భవన్లో జరిగింది. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు యు వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పొగాకు బోర్డులో దీర్ఘకాలం సేవలందించిన కర్ణాటక మరియు ఆంధ్రాలో ఉన్న రిటైర్డ్ పొగాకు బోర్డు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. హాజరైన మెంబర్లు ప్రతి సంవత్సరం లైవ్ సర్టిఫికెట్ పద్ధతి కాకుండా డిజిటలైజేషన్ ద్వారా సరళ పద్ధతిలో పెన్షన్లు పొందేలా కృషి చేయాలని కోరారు. 75 సంవత్సరాల వయసు నిండిన 2 సీనియర్ పెన్షనర్లు నన్నపనేని అమర్నాథ్ని మరియు ఏపీవీవీ స్థాపక్ని అసోసియేషన్ వారు సన్మానించారు. పొగాకు బోర్డులో దీర్ఘకాలం పనిచేసి రైతులకు సేవలందించిన ఎన్నో మధురమైన సమయాలను సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకు బోర్డు స్థాపన కొరకు మరియు వేలం విధానం రావడానికి కృషి చేసిన కొత్త రఘురామయ్య, బివి శివయ్య, ఎంసీ మహాపాత్ర, ఇతర రైతు నాయకుల కృషిని గుర్తు చేసుకున్నారు. సుష్మా గౌడ్ ఫౌండేషన్ కార్యాలయం నందు సుష్మా గౌడ్ 22వ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు జల్లెడ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన 2 మహిళలకు కుట్టు మిషన్లు, ప్రతిభ కనబర్చి ఉన్నత విద్యను అభ్యసించిన 11 మంది విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా 1,10,000 రూపాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నందు సంస్థ ఉపాధ్యక్షులు నాగ వెంకట శివప్రసాద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జల్లెడ ఓంకారం, కోశాధికారి జయ సుస్మితారావు గౌడ్, కార్యదర్శి జల్లెడ సుష్మారావు గౌడ్, సహాయ కార్యదర్శి హరిత గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వాకా రాంగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుష్మా గౌడ్ ఫౌండేషన్ ట్రస్ట్ను 2003 సంవత్సరంలో మా పాప సుష్మా గౌడ్ జ్ఞాపకార్థం స్థాపించి ఈ రోజు వరకు 1,60,00,000 రూపాయలు మా ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలకి మేము ఖర్చు పెడుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇది నేను కానీ నా పిల్లలు కానీ
వాళ్ళ జీవితాంతకాలం ఈ ట్రస్ట్ చిరస్మరణీయంగా ఉండడం కొరకు కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనేది ఆ వచ్చే వడ్డీతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబుని కలిసిన టీటీడీ ఈవో శ్యామలరావు. శ్రీవారి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత. నెయ్యి కల్తీపై వివరణ. తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో అనేక విజయాలు సాధించాం. జగన్ది స్కామ్ల ప్రభుత్వమని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. స్వచ్ఛతా హీ సేవ సైకిల్ ర్యాలీలో కలెక్టర్ నాగలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.